తిరుపతి నగరంలో ఈ నెల 5వ తేదీ నుంచి 13వ తేదీ వరకు జరగనున్న గ్రామ దేవత శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర మహోత్సవంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భద్రతాపరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టడం జరిగిందని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డి తెలిపారు. శుక్రవారం తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఎస్పీ మీడియాకు వెల్లడించారు. తాతయ్యగుంట గంగ జాతర సందర్భంగా ఈ నెల 5వ తారీఖు నుండి 12వ తారీఖు వరకు జరగబోయే ఈ ఉత్సవాలని ఆల్రెడీ గౌరవ కలెక్టర్ గారు, బోర్డు మెంబర్సు, ఈఓ, మున్సిపల్ కమిషనర్, టీటీడీ అధికారులందరూ కూడా ఇప్పటివరకు 2 సార్లు రివ్యూ చేయడం జరిగింది. అదేవిధంగా పర్సనల్గా కూడా మా ఆఫీసర్స్ ట్రాఫిక్ తరఫున లా అండ్ ఆర్డర్, పోలీస్, తిరుపతి డిఎస్పీ అందరూ కూడా విజిట్ చేయడం జరిగింది. పూర్తిగా పరిశీలించి ఒకవైపు పార్కింగు, వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా లాస్ట్ ఇయర్ యొక్క పరిస్థితులను పూర్తిగా అవగాహనలోకి తీసుకొని పరిగణలోకి తీసుకొని క్యూ లైన్స్ని కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఎంట్రీ కానీ ఎగ్జిట్ కానీ రెండింటినీ కూడా పూర్తిగా ఎక్స్టెండ్ చేస్తూ వచ్చే భక్తులు ప్రాపర్గా క్యూ లైన్లో తీసుకోవడం, దర్శనం చేయించి మళ్ళీ సురక్షితంగా బయటికి పంపడంలో ఈసారి కొన్ని కొత్త పద్ధతులు కూడా ప్రవేశపెట్టడం జరుగుతోంది. అదేవిధంగా బోర్డుతో పూర్తిగా మాట్లాడి వీఐపీ టైమింగ్స్ కూడా సర్టెన్ టైమింగ్స్ వరకు మాత్రమే కేటాయించి ఆ టైంలో మాత్రమే వీఐపీస్ రమ్మని, మిగతా టైం అంతా కూడా ఎక్కువ మంది భక్తులు చాలా సులభతరంగా దర్శనం చేసుకునే విధంగా మా పూర్తిగా మీటింగ్లో డెసిషన్స్ తీసుకోవడం జరిగింది. అందరూ భక్తులు కూడా వచ్చే భక్తులు ప్రాపర్గా పోలీస్ వారు, రెవెన్యూ, మున్సిపాలిటీ, బోర్డు మెంబర్సు ఇచ్చే సూచనలు పాటించి అక్కడ సురక్షితమైన వాతావరణంలో పార్కింగ్ కేటాయించిన ప్రాంతంలోనే వెహికల్స్ని నిలపడం, క్యూ లైన్స్లో రావడం, స్వామివారిని అమ్మవారిని దర్శించుకొని వెళ్ళాలని కోరుకుంటున్నాను. మీడియా మరియు ప్రజలు, తర్వాత అక్కడున్న బోర్డు మెంబర్స్ అందరూ కూడా విఐపి టైమింగ్స్ని ఫాలో అయ్యి ఎక్కువ మంది భక్తులకి సునాయాసంగా దర్శనం కలిగే విధంగా అందరూ కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాను. సఫిషియెంట్ ఇంకా ఇంతవరకు అయితే ఇంకా పూర్తి ప్లాన్ చేస్తున్నారు. సఫిషియెంట్ బందోబస్తుని తీసుకోవడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ని పరిగణలోకి తీసుకొని ఈసారి టెంపుల్ లోపల మాత్రమే లాస్ట్ ఇయర్ బ్యారికేడింగ్ ఉంది. ఈసారి వాటిని బ్యారికేడ్స్ కూడా పూర్తి దూరంగా తీసుకోవడం జరుగుతుంది. ఇన్ అండ్ అవుట్ రెండు కూడా, ఎగ్జిట్, ఎంట్రీ రెండు కూడా దాదాపు ఒక 100 మీటర్ల వరకు కూడా బ్యారికేడ్స్ పెట్టి అక్కడి నుండి తీసుకోవడం జరుగుతుంది. సో తద్వారా ఏమవుతుందంటే ఎక్కువ మంది భక్తులు వచ్చిన వాళ్ళు వచ్చినట్లు క్యూ లైన్లో వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా శానిటేషను, అక్కడ పొంగల్ పెట్టే వాళ్ళకి అందరికీ కూడా ఎటువంటి అంతరాయం కలగకుండా ఇమ్మీడియట్ టైం టు టైం శానిటైజ్ చేయడము, లైటింగు, ఫైరు, తర్వాత ఎండాకాలం కాబట్టి కావాల్సినంత వాటరు, తర్వాత వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీసు, ఇవన్నీ కూడా పూర్తిగా సుదీర్ఘంగా చర్చించారు. వీటన్నిటి కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మరియు బోర్డు మెంబర్సు, బోర్డు చైర్మన్ వీళ్ళంతా కూడా ఈ పని మీదే ఉన్నారు. ఖచ్చితంగా అమ్మవారి జాతరని చాలా సంతోషకరమైన వాతావరణంలో చేయడానికి పోలీస్ శాఖ అన్ని విధాలా తగిన చర్యలు తీసుకుంటుంది. థ్యాంక్ యూ.